ఇల్లు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైఫ్ ఆఫ్ జలాస్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఏంటి అనసూయ బ్యాట్ తో ఎంట్రీ ఇచ్చింది అనుకున్నారా? నన్ను నా ఫ్యామిలీ నా నియర్స్ అండ్ డియర్స్ చూసుంటే దడుచుకుని ఉంటారు. క్రికెట్ అంటే బేసిక్ గా నాకు ఎక్కువగా అర్థం కాలేదు. చాలా మంది ట్రై చేశారు అనసూయ క్రికెట్ ఇది క్రికెట్ అది క్రికెట్ అది అని, బట్ నాకు ఎప్పుడు అర్థం కాలేదు. కానీ 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 ఎప్పుడైతే ఈయన వచ్చాడో తెలియని వాళ్ళు కూడా టీవీ ముందు కూర్చుండిపోతారు. ఎవరది ఎవరది ఎవరది? ది వన్ అండ్ ది ఓన్లీ గాడ్ ఆఫ్ క్రికెట్. ఇఫ్ క్రికెట్ ఈస్ ద రిలీజన్ దెన్ సచిన్ ఇస్ మై గాడ్. ఈ రోజు సచిన్ టెండూల్కర్ ది మాస్టర్ బ్లాస్టర్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సచిన్. సచిన్ 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 అదనమాట. సో అందుకే ఈ ఎంట్రీ. సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇండియా మ్యాప్ ని అలా టాప్ పై తీసుకెళ్ళి నిలబెట్టిన వాళ్ళల్లో సచిన్ టెండూల్కర్ ఒకరు. సరే, ఎప్పుడు లేదు నేను ఈరోజు క్రికెట్ లాంగ్వేజ్ ట్రై చేయబోతున్నాను. గేమ్ స్టార్ట్ చేయకముందే మీ ట్రోఫీలు మీకు ఇచ్చేసాను. అదే కళామంది చీరలో. సరే, నువ్వు ఓపెనింగ్, నువ్వు మిడిల్ ఆర్డర్ అండ్ నువ్వు లోవర్ ఆర్డర్. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఓకే, మరి సరే పరిచయాలు చేసుకుందాం. నీ పేరేంటి డార్లింగ్? నా పేరు ప్రియాంక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తాను. సరే, ఇంట్లో నీ పొజిషన్ ఏంటి? నువ్వు బ్యాటింగ్ చేస్తావా, బౌలింగ్ చేస్తావా, ఓపెనింగ్, వికెట్ కీపరా, అంపైరా, లేకపోతే ఎక్స్ట్రా ప్లేయరా? ఆల్రౌండర్. ఆల్రౌండర్. అరే వా, సూపర్ అసలా. ఓకే, ఇక్కడ కూడా నీ ఆల్రౌండ్ తనం చూపించు. ఆల్ ది బెస్ట్. ఆఫ్ కోర్స్. నెక్స్ట్. హాయ్ అనసూయ, నా పేరు మీనా కుమారి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అలాగా? అవును. ఓకే, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే, సూపర్. సో మీనా కుమారి, నీ పొజిషన్ ఏంటి ఇంట్లో? బ్యాటింగ్. బ్యాటింగ్ అందరిని పడుకొని ఎప్పుడు నేను ఫస్ట్ ఉండాలని చూస్తాను. ఫస్ట్ బ్యాటింగ్ నువ్వు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే సూపర్ అసలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ యూ? హాయ్ అనసూయ. హాయ్, నా పేరు నక్షత్ర. నక్షత్ర. వావ్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓ నైస్. సరే, నీ పొజిషన్ ఏంటి మరి ఇంట్లో క్రికెట్ లాంగ్వేజ్ లో? ఈవెన్ నేను కూడా ఆల్ రౌండర్. సూపర్ అసలు. యా, ఓకే, ఆల్ ది వై బెస్ట్. థ్యాంక్ యూ. ఇంట్లో కూర్చుని ఆడిన లక్ష్ములు, ఆడపడుచులు, తలో 2 గ్రాములు, 18 మంది లక్ష్ములు, 36 గ్రాముల బంగారం గెలుచుకున్న వాళ్ళందరూ కంగ్రాచులేషన్. మరి ఇవాళ మన గేమ్ స్టార్ట్ చేసే ముందు ఈ వారం మొదటి రోజు సోమవారం, మరి పోయిన వారం సాటర్డే, మొన్న వీకెండ్ లక్ష్మి గెలుచుకున్నది ఎవరంటే, వావ్, కంగ్రాచులేషన్. మరి ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ లక్ష్మి ఎవరో, అలాగే ఈరోజు బోల్డంత బంగారం తీసుకెళ్తున్న ఆ లక్ష్మి ఎవరో, ఇంట్లో కూర్చుని ఆడుతున్న ఆడపడుచులు లక్ష్మిలో మీరెంత బంగారం గెలుచుకుంటారో ఇవన్నీ తెలియాలంటే మనం గేమ్ స్టార్ట్ చేయాలి. ఆల్ ది వై బెస్ట్. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ఓకే, మరి ప్రియాంక నీ కోసం పల్లవి రెడీగా ఉంది. ఆన్ స్క్రీన్ ప్లీజ్. పాడు పాప. గుండె ఆగిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది, తర్వాత అస్తమాను పెదవినట్ట కొరకామాకే ఇస్తరాకు ఉండు ఇస్తరాకు. వాట్? అహు అహు కాదు, నాకు పదాలు కావాలి అక్కడ. అస్తమాను పెదవినట్ట కొరకామాకే విస్తరాకు గుండె నట్ట గుండెనా? అంత పెద్ద గుండె నీది? చెప్పామాకే. నో హెల్పింగ్ అట్ ఆల్. ఆ బంగారం మీకు రావచ్చు డ్రాప్ బాక్స్ అది, సో డోంట్ హెల్ప్. మళ్ళీ ట్రై చేయి ఫస్ట్ నుంచి. గుండె ఆగిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది, అస్తమాను పెదవినట్ట కొరకామాకే తామరాకు పెదవినట్ట. తామరాకు లేదు అక్కడ, ఇస్తరాకే ఉంది. నువ్వు రకరకాల ఆకు చెప్పు. కొరకామాకే ఇస్తరాకు. టైం ఇస్తరాకు నడుముని. టైం అయిపోయింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. టైం అయిపోయిన 3 సెకండ్లకి నీకు క్లిక్ అయింది. ఆ లాస్ట్ కి ఇస్తరాకు గుండె ఏమిటే? ఇస్తరాకు ఉహు అంట, మళ్ళా ఇస్తరాకు ఆహా అంట ఒకసారి. ఇస్తరాకు నడుమునట్ట తిప్పామాకే. లాస్ట్ కి అది కూడా టైం అయిపోయిన తర్వాత నీకు క్లిక్ అయింది. బట్ ఐఎమ్ సారీ. లెట్స్ సీ కన్ఫర్మేషన్ కోసం రైట్ ఆన్సర్స్.
గోళ్ళు పెదవి నడుము చూసావా అదనమాట. సో నీకు రావాల్సిన గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్లో. నెక్స్ట్ ఛాన్స్లో ట్రై చేద్దాం. షూర్. నెక్స్ట్ ఆడబోతున్న లక్ష్మి, మీనా కుమారి, పల్లవి ప్లీజ్. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి డాష్ తాకినట్టుంది. చైనా వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి. ఏం తాకుతావు? టైం అయిపోతుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే ఒకటి మిస్ అయిందా? 2 పూరించే ప్రయత్నం చేసావు. ఆ ఒకటి ఏదో ఒకటి ట్రై చేయి. చైనా వాళ్ళకి. ఎవరైనా పాడండి. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూలు తాకినట్టుండే. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుండే. క్రేజీ 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 ఫీలింగ్. అబ్బా సాడ్ గా సెకండ్ కూడా అలాగే డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. కానీ మీకు రాలేదని కొంచెం అప్సెట్ అయి ఉన్నాను. అప్సెట్ అయినందువలన నీకు బుజ్జి పనిష్మెంట్ ఫన్నీగా. ఓకే ఓకే. ఆ బ్లాంక్స్ లో కోతి అని పెట్టి పాడు. కాంపౌండ్ వాళ్ళకి కోతి మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి కోతి తాకినట్టుందే. మార్నింగ్ లేవగానే నీ కోతి చూస్తుంటే మీతో కోతి ఉందా? బాగుంది. ఇంకో సగం డాన్స్ చేసేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను నేను. ఓకే. Come on, music. It's a crazy, 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 crazy feeling. 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 Crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఇప్పుడు నక్షత్ర నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. శీతాకాలం సూర్యునిలాగా కొంచెం కొంచెం చూసావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. వేసవికాలం నో హెల్పింగ్. మీకు రాలేదుగా వేసవికాలం. మన టార్గెట్ మనకు రాకున్నా పర్వాలేదు, వేరే వాళ్ళకి రాకుండా. శీతాకాలం సూర్యునిలాగా కొంచెం కొంచెం చూసావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. వేసవికాలం అది రావట్లేదు. వేసవికాలం మామిడిపండు లాగా కదా. వేసవికాలం సంత్రా కాదు. వేసవికాలం కొబ్బరి నీళ్ళు కాదు. చెప్పు. వేసవికాలం ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? వేసవికాలం గాలిలాగా కొంచెం కొంచెం వీస్తావే. మళ్ళీ పాడు కన్ఫర్మ్ గా. శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. వేసవికాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే. నువ్వు పూరించిన ఆ ఖాళీలు సరైనవా కాదా చూద్దాం. రివీల్ ది ఆన్సర్. సూర్యుడు గుచ్చే గాలి. బా, ఈ గాలి ఏదైతే ఉందో, ఏ గాలి సోకి నీకు సరైన టైంకి గాలి అని చెప్పిందో కానీ 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాగే చూపులతోటి అండ్ నెక్స్ట్ టర్న్ వచ్చేసింది. ఇప్పుడు కూడా తలో 1 గ్రామ్ గోల్డ్ గెలుచుకోవచ్చు. మరి ప్రియాంక రెడీయా? ఇందాక మిస్ అయిపోయింది, ఇప్పుడు మిస్ అవ్వకూడదు.
ఆల్ ది బెస్ట్. నీకోసం Thank పల్లవి you. ఆన్ స్క్రీన్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. పాడొచ్చు. చేతి గాజులు సవ్వడి చేస్తే కుండలో చేపలాగా తుళ్ళెను వయసే, అయ్య వస్తదియా. గుండెల్లో నా మంటే పుట్టావే. మళ్ళీ కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చెప్పలాగా ఎగిరెను మనసే, అయ్య బాబోయ్ నువ్వైతే నువ్వు 1 గ్రామ్ గెలిచావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీనమ్మ రెడీయా? ఎస్. ఆల్ ది బెస్ట్. నీకోసం Thank పల్లవి. you. బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ముద్దిమ్మంది, ఆహాహాహా. సర్లే పాపం అని దగ్గరికెళ్తే దాని మనసే నీలో ఉందంది. ఆ మనసే ఏదో నీకే ఇమ్మంది. ఆ? బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ముద్దిమ్మంది, సర్లే పాపం అని దగ్గరికెళ్తే దాని మనసే నీలో ఉందంది. ఆ ముద్దే ఏదో నీకే ఇమ్మంది. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. మీనా కుమారి, నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి? నువ్వు పాడుతున్న నువ్వు ఎత్తుకున్న తాళం ఏంటి? నువ్వు పాడుతున్న రాగం ఏంటి? 2 for 2 for 2. I think you're right, but let's see confirmation కోసం. Right answers please. బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి. అమ్మయ్యా, లాస్ట్ కి ముద్దు బతికించింది. Yes. ఏమన్నావు? స్టార్టింగ్ ఏమన్నావు? మనసు అంట. ఓకే, 2 times మనసు అనేసి దాని తర్వాత ముద్దు అనేసి బతికించావు. 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏదో దాగుంది నీ వైపే నన్నే లాగింది. నాగసాయి అలియాస్ నక్షత్రం లాగా మెరుస్తున్నావు కాబట్టి నక్షత్రకే ఫిక్స్ అయిపోతాం ఈరోజు. ఫస్ట్ టర్న్ లో హ్యాపీగా 1 గ్రామ్ గోల్డ్ గెలుచుకున్న ఓన్లీ లక్ష్మి నువ్వు. సెకండ్ ఛాన్స్ లో కూడా గెలుచుకుంటే 2 గ్రామ్స్ నీవే. ఓకే, ఆల్ ది బెస్ట్. పల్లవి ఆన్ స్క్రీన్. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే, నాకెవ్వరు నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడ జుమ్మంది తోడెవ్వడే. జస్ట్ జా ఒక్కడి కోసం. ఓకే, ఐ థింక్ యూర్ రైట్. నేను చెప్పే బదులు పాటే వినిపించేస్తా. నువ్వు నాట్యం చేసేస్తే నేను నీ 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేస్తా. పాట ప్లీజ్. Já sei já, aquele coção, feito com raile, sale. Já sei já, aquele coção, primeiro carinho, chale. Já sei já, aquele coção, feito com raile, sale. Já sei já, aquele coção, primeiro carinho, chale. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఓకే, కంగ్రాచులేషన్స్. సో దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాం. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసిద్దాం. వెల్ డన్, కంగ్రాచులేషన్స్ ఆల్ 3 of you. సో ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి 6 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. బట్ మీరందరూ కలిసి 1, 1, 2. సో 4 గ్రాముల బంగారం అయితే 2 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో మన సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు టాస్క్. నేను చెప్పొచ్చేది ఏమిటంటే బేసిక్గా నేటి బాలలే రేపటి పౌరులు.
నేటి బాల్ బాయ్సే రేపటి ప్లేయర్స్, అలాగే నేటి కోడళ్ళే రేపటి అత్తలు. సో ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక మగాడు. ఆయన అత్త కోడల మధ్య నలిగిపోతూ ఉంటాడు. అంటే ఆ సీన్ ఎలా ఉంటుందో మీరు సితారా చేస్తారా చూద్దాం. రెడీయా? రెడీ. దిస్ ఇస్ సో పర్ఫెక్ట్ అండ్ ఫన్నీ. అందరూ కనెక్ట్ అవుతారేమో చూద్దాం. రెడీ? రే టీవీ పెట్టరా. ఏమండి, మధ్యాహ్నం 12 అయింది కదా, వస్తుంది. ఫస్ట్ జీ తెలుగు పెట్టండి. రే గుడికి వెళ్దాం పదరా. ఏంటి గుడి? మేము సినిమాకి వెళ్దాం అనుకున్నాం. ఎప్పుడు మీ అమ్మాయి అవునమ్మా, మేము మధ్యలో సినిమాకి వెళ్దాం వస్తది. అనుకున్నాము. మరి నేనేం చేయను ఇంట్లో? ఇంట్లో కూర్చొని రామ్ భజన చేసుకోండి. నువ్వు ఇట్రా. మీరు మాట్లాడేది మాట్లాడకండి. ఏంటమ్మా, కోడి ఉందా గుడ్డు ఉందారా? ఏది ముందైతే ఏందమ్మా, అది వండి పెడుతుంది, నువ్వు తింటున్నావు. మధ్యలో నేను నేను నలిగిపోతున్నా. ఒక్కడిగానే తింటున్నానా? మీరు తింటాం లేదా? మీ అమ్మ తింటాం లేదా? నేను సంపాదిస్తున్నా కాబట్టి వండి వాళ్ళగా వేస్తున్నారు కదా. మీ అత్త తినట్లే, ఎవరు తింటున్నారేంటి? నువ్వు తినట్లే. నేను తిన్నా సరే, అందరికి వండి పెడుతున్నాను కదా. వండి పెట్టినంత మాకు మాత్రాన సంబంధం లేదండి. మేము మూవీకి వెళ్తాం ఇప్పుడు. మీరు మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. మీరు పదండి, మనం సినిమాకి వెళ్దాం. రే ఆగరా, ఇలా రారా. ఎక్కడ ఏంటండి మధ్యలో ఎప్పుడు ఏంటమ్మా, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను నేను, కోడి ఉందా గుడ్డు ఉందా అది చెప్పి నువ్వు కదులు. ఏది ముందైతే ఏంటమ్మా, నన్ను మధ్యలో నలుగ తీసుకున్నారుగా. ఏంటి మీ అమ్మతో ఏంటి సోది నాకు అంతా? పదండి మనం మూవీకి వెళ్దాం. పదరా గుడికి పదరా. సినిమాకి వెళ్తాం. బాబోయ్, ఏంటిది తరతరాలు యుగ యుగాలుగా మొగోడు నలిగిపోతున్నాడు ఆడవాళ్ళ మధ్య. నాకు ఈ మొగుడు వేషం వద్దు తల్లో. మీకు అవసరం లేకపోతే మాకెందుకు? మాకు వద్దు. వద్దు. ఇలా వద్దనుకుంటే ఎలా సంసారం సాగేది ముందుకి? ఓకే, థ్యాంక్ యూ. ఏదో ట్రై చేశారు, స్టార్టింగ్ కొంచెం స్లో వెళ్ళిపోయినా ఈ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. సరే మరి ప్రియాంక రెడీయా? రెడీ. సో ఫస్ట్ ప్రియాంక వచ్చి. ఓకే ప్రియాంక, ఆల్ ది బెస్ట్. ఓపెన్. యా డామ్ షూర్. 3, 2, 1 టైమ్ అప్. ఓకే, సో ఎందుకు ఎలా పెట్టావు చెప్పు. అర్జున్ మూవీలో మహేష్ హీరో సినిమా. రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ కృష్ణ తులాభారం. శ్రీకృష్ణ తులాభారం. రైట్ ఆన్సర్. థర్డ్ వచ్చేసి మంచు పల్లకి. మంచు పల్లకి. మంచు విష్ణు ఉన్నా కూడా భలే పల్లకిని పెట్టావు. రైట్ ఆన్సర్. డి మూవీలో మంచు విష్ణు హీరో. రైట్ ఆన్సర్. అండ్ నమ్రత అంచు ఫిలింలో హీరోయిన్. స్కూల్కి వెళ్ళావా థియేటర్కి వెళ్ళావా చిన్నప్పుడు? చెప్పు. సూపర్. 5 మ్యాచెస్ అంటే 3 grams గోల్డ్. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. నీ బంగారం కావాలంటే నాకు డాన్స్ కావాలి. యా షూర్.
ఆడే ముందు ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఇంటెలిజెంట్ గా ఆన్సర్ చేస్తారో లేదో చూద్దాం. సగం కోసిన సేపు అంటే యాపిల్ ఎలా కనిపిస్తుంది? లవ్ సింబల్. లవ్వా? ఇలా, కానీ ఇక్కడ ఇలా ఉంటుంది కదా. కిడ్నీస్. నాకు క్రేజీ ఆన్సర్స్ కావాలి, లాజికల్ గా వద్దు. సగం కోసం యాపిల్ లాగానే ఉంటది. హే, అందుకే ఇప్పుడు నువ్వు ఆడే అవకాశం పొందావు. వచ్చి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్ని మ్యాచ్ అయ్యే. ఓకే. ఓపెన్. సిల్కులుంగి కట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపర్ నీకే పాప పంపరాపర్ నీకే హే సెక్క చీర పెట్టి గల్పు సెంటి కొట్టినా సన్న జాజులెత్తి సందెలీల వచ్చినా అంపరాఫర్ నీకే బావా అంపరాఫర్ నీకే తోడాను కాచా నీ నడుము కాచా పైన మోగిస్తాయాడేడు కాచా పంపరాపర్ నీకే భామ పంపరాపర్ నీకే పంపరాపర్ నీకే భామ పంపరాపర్ నీకే లాస్ట్ 10 seconds ఉన్నాయి. క్రాస్ చెక్. టైమ్ అప్. కాదు, టైం అప్ అనే టైంకి పరిగెత్తావు మీనా. ఒక్కటి కన్ఫ్యూజ్ అయింది, మేబీ లక్. ఏం చెప్పు. నువ్వే కావాలి నువ్వే నువ్వు పెట్టింది నువ్వే కావాలికి శ్రియా. నువ్వే కావాలిలో శ్రియా ఉందా? అదే తరుణ్. అది తరుణ్? కన్ఫ్యూజ్ అయింది. రాంగ్ ఆన్సర్. నువ్వే శ్రీయాది నువ్వే తరుణ్. నువ్వు పెట్టింది ఏంటి? తరుణ్ హీరోనే. నువ్వే కావాలిలో నువ్వేలో కూడా తనే హీరో. 2 ఏమో 1 దగ్గర పెట్టాలి, 1 ఏమో 2 దగ్గర పెట్టాలి. ఆ రెండే నీ దగ్గర, అది మిస్టేక్ అయిపోయింది. ఒక దాని తర్వాత ఒకటి. ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత నువ్వు నేను ఉదయ్ కిరణ్ రైట్ ఆన్సర్. నువ్వా నేనా శర్వానంద్ రైట్ ఆన్సర్. నువ్విలా రవిబాబు రైట్ ఆన్సర్. హీస్ ద డైరెక్టర్. సో 3 రైట్ మ్యాచెస్ అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి 1 గ్రామ్ నీకు 2 grams డ్రాప్ బాక్స్. కంగ్రాచులేషన్స్ బై. ఓకే, నెక్స్ట్ నక్షత్ర ఆడే ముందు మరో చిక్కు ప్రశ్న ఫ్రమ్ అనసూయ. మనం ఏ నెలలో తక్కువగా పడుకుంటాం? సమ్మర్. నువ్వు మీనా? రైనీ సీజన్. ప్రియాంక నీకేమనిపిస్తుంది? నేనైతే ఎప్పుడు బాగానే పడుకుంటాను. ప్రియాంక స్పెషాలిటీ ఎప్పుడైనా బాగా పడుకుంటుంది. ఎప్పుడైనా జనరల్ గా మనుషులు ఏ నెలలో తక్కువగా పడుకుంటారు? ఫిబ్రవరి. ఎందుకు? తక్కువ రోజులు ఉంటాయి కాబట్టి. సూపర్ రైట్ ఆన్సర్. ఇదే రైట్ ఆన్సర్. కరెక్ట్. అవునా? తక్కువ రోజులు ఉంటాయి కాబట్టి అదే కరెక్ట్. నక్షత్ర ఓపెన్. ధూమధామ పిల్లోడే దుమ్మురేపుతున్నాడే కన్నులాంటి చూపులతోనే గుండెను పెంచాడే హరే చల్ 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 ఫుల్ ఆషికాగురే అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే కమరి విందిస్తా జా జా రే డోరా అని పక్కన టైం ఆపేయండి అమ్మా. స్టాప్ ద టైం. ఎందుకంటే షీఈ్ వెరీ వెరీ షూర్. అక్కర్లేదు నాకు టైం. క్రాస్ చెకింగ్ అక్కర్లేదు, వెరీ షూర్ అంటుంది నక్షత్ర. చూద్దాం. అంకుశంలో ఏమో జీవిత గారు చేశారు. రైట్ ఆన్సర్. దేవి పుత్రుడేమో అంజుల జవేరి. ఎందుకు? 1 సెకండ్. అక్కర్లేదు. అదే మ్యాచ్ అయింది కాబట్టి మిగతావి కూడా నీకు మ్యాచ్ అనిపించాయి. సో రైట్ ఆన్సర్. ఈనాడు ఏమో వెంకటేష్ గారు ఉంటారు. రైట్ ఆన్సర్. అన్నయ్యలో ఏమో రాజశేఖర్ గారు.
మా ఆయన బంగారంలో సౌందర్య ఉన్నారు, కానీ అన్నయ్యలో రాజశేఖర్ లేరు. అన్నయ్యలో చిరంజీవి. మా ఆయన బంగారంలో రాజశేఖర్ ఉన్నారు. సో అన్నయ్య సినిమాలో చిరంజీవి గారితో సౌందర్య గారు ఉన్నారు. ఓకే ఫైన్. 4, 5 మిస్ అయిపోయాయి. 4, 5 అక్కడిక్కడ. లేకపోతే నేను క్రాస్ చెక్ చెప్పాను. టైం అయిపోయింది అప్పుడు. అవ్వలేదు. అవ్వలేదా? అయ్యో. దీన్నే తొందరపడి అంటారనమాట. రెడీయా? గ్రామ్ బంగారానికి 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. సెకండ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాము. జంట పదాలు కలపడంలో ఆల్మోస్ట్ అందరూ ఎంతో కొంత తీసుకున్నారు బంగారం. ఎవరు మ్యాచ్ చేయకుండా అయితే లేరు. కానీ మీనా అండ్ నక్షత్రం మీరిద్దరు మాత్రం టైం ఉన్నా కూడా మిస్ అయిపోయారు. సో ఆ రకంగా మళ్ళీ రేపు ఎల్లుండి తర్వాత ఎపిసోడ్స్ లో ఆడే లక్ష్మిలోకి బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఇచ్చారు మీరు. బట్ ఈ రౌండ్ తర్వాత మీ దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో ఈ రౌండ్ పేరు చూడు ఒకవైపే చూడు. లెజెండ్ బాలేబాబు గారి ఫేమస్ డైలాగ్. అలాగే మీరు మీ ఫేవరెట్ స్టార్స్ ఒక డైలాగ్ వాళ్ళ స్టైల్లో చెప్పేస్తే నేను రౌండ్ స్టార్ట్ చేస్తా. నాకు కొంచెం సిక్ ఉంది, కానీ దానికో లెక్క ఉంది. ఓరి దీని ఆశాలు. అలా ఎప్పుడన్నా మీ ఆయన నేను అన్నాడా? చాలా సార్లు. ఓ దీని చాలా. అలా ఏం చేస్తారేంటి? చాలా చేస్తాం కదా. చాలా చేస్తాం కదా. బై బై కూడా కూర్చోయి. సరే మరి స్టార్ట్ చేద్దామా? ఈ రౌండ్ గురించి తెలుసు కదా. 30 సెకండ్లలో 10 ఇమేజెస్ వస్తాయి. ప్రతి 3 సెకండ్లకి ఇమేజ్ మారుతూ ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఆ ఇమేజ్ ని 3 సెకండ్లో గుర్తించి అదేంటో చెప్పాలి. ఓకే, రెడీయా? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అల్లు శిరీష్, క్రాబ్, ముషారఫ్, ఓకే, బీన్స్, నా గురించి పేరు తెలీదు. ఇండియన్ ఆర్మీ, అంజలి, బ్యాడ్మింటన్ బ్యాట్, టాపిక్, సంపత్ నంది. నో, లాస్ట్ కి వచ్చింది సీతమ్మ వాకిట్లో శ్రీకాంత్ అడ్డాల గారు. సో 7 రైట్ ఆన్సర్స్ ప్రియాంక, వెరీ వెల్ ప్లేడ్. సో అప్ టు 8 వరకు చెప్పగలిగితే 3 గ్రాముల బంగారం కాబట్టి కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. మిస్ అయిపోయింది నువ్వు సుద్దాల అశోక్ తేజ గారు. ఆయన పేరు మకరన్ దేశ్ పాండే. విలన్ గా భలే యాక్ట్ చేస్తారు. హిందీ సినిమాలో ఎక్కువగా చేశారు, బట్ అమేజింగ్ క్యారెక్టర్ యాక్టర్. ఆయన పేరు దేశ్ పాండే, మకరంద్. సో 7 రైట్ రికగ్నిషన్. సో 3 గ్రామ్స్ గోల్డ్ నీకు, 1 గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో. పర్లేదే, గుడ్ నైట్. 1, 2, 3. Congratulations. And this to the drop box. And next, Meena Kumari, నీ కోసం ఇమేజెస్ సిద్ధంగా ఉన్నాయి. నువ్వు కూడా సూపర్ రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుమ్మడికాయ, కోల్ఫ్, స్పీకర్స్, బుద్ధుడి విగ్రహం, నితిన్, కరివేపాకు, ఆకుకూర. 3 రైట్ గెసెస్. అది కూడా నువ్వు ట్యాంక్ బండ్ చెప్పబోయి బుద్ధుడి విగ్రహం చెప్పావు, బట్ దట్స్ ఓకే, విల్ టేక్ ఇట్. కరివేపాకు కాదు, అది గోంగూర. చంద్రమోహన్ గారు ఫస్ట్ ఎవరు? తాగోతు రమేష్ గారిని మిస్ అయిపోయావు. అవికా గౌర్ ఫస్ట్ ఇమేజ్. అవికా గౌర్. ఫాక్స్ ని వుల్ఫ్ అన్నావు. ఫాక్స్ కి బుజ్జి ఫేస్ ఉంటుంది, వుల్ఫ్ ఇంకా డాగ్ ఫేస్ తో ఉంటుంది. కొట్టల్ శివ గారు శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్. హోమ్ థియేటర్ ని స్పీకర్స్ అన్నావు. హోమ్ థియేటర్ అది. అప్ టు 4, 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ నీకు, బ్యాలెన్స్ 3 డ్రాప్ బాక్స్. డాన్స్ చేస్తావా? ఓకే, సాడ్ గా ఉండకు. ఓకే, సూపర్ గుడ్. మ్యూజిక్.
చెరి మువ్వై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాల పాట పాడుదాం వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగి నేల హరివిల్లై కలుపుదామిలా మీనా కుమారి భలే సూపర్ ఎక్స్ప్రెషన్స్ తో అస్సలు డల్ అవ్వకుండా మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడావు. సూపర్ యా. నెక్స్ట్ నక్షత్ర రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. అండ్ నీకోసం 10 ఇమేజెస్ రెడీగా ఉన్నాయి. 10 చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీకాంత్, రకుల్ ప్రీత్ సింగ్, గొంగల్పూర్ గంధం, కాదు రామానాయుడు గారు, ఐ డోంట్ నో, అశోక్ గారు, నో, రాజ్ తరుణ్, గడియారం, స్టాప్ వాచ్, చిత్ర గారు, చిప్, నో, లేడీస్ ఫింగర్స్, బెరకాయ. సో 6 సరైన జవాబు చెప్పారు. అది క్రూజ్ యాట్. ఓకే, షిప్, క్రూజ్, యాట్ ఇవన్నీ డిఫరెంట్. స్పీడ్ బోట్స్. నీళ్ళపై ఇవన్నీ షిప్లు అయిపోతాయి ఏంటి? బెనర్జీ గారు మిస్ అయిపోయావు. స్నేహిల్, అది గొంగళపూర్ కాదు, స్నేహిలు. కంపాస్, అది ఇట్స్ నాట్ అ వాచ్, కాంపాస్. సో 10లో 6 చెప్పావు, 4 చెప్పలేవు. సో అప్ టు 6 2 గ్రాముల బంగారం పంచుకున్నారా డ్రాప్ బాక్స్ నువ్వు? ఓకే, గుడ్ వన్. సో థర్డ్ రౌండ్ ఆట అయితే పూర్తయిపోయింది. కానీ స్కోర్స్ అంటే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసే ముందు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టాస్క్ టైం. ఓకే, సో మీకు 120 సెకండ్స్ అంటే 2 నిమిషాలు టైం ఇవ్వబోతున్నాం. ఆ 2 నిమిషాలు ఎవరు బాగా కోతిలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కోతిలా బాడీ లాంగ్వేజ్తో ఎవరు బాగా తొందరగా ఎన్ని అటువంటి తింటారో వాళ్ళకే. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరు బాగా తింటారు అంటే ఎక్స్ప్రెషన్స్తో బాడీ లాంగ్వేజ్తో ఫాస్ట్గా ఎవరు తింటారు. సో వీళ్ళల్లో ఫాస్ట్గా తిన్న వాళ్ళు ప్రియాంక అండ్ నక్షత్ర ఫాస్ట్గా ఫినిష్ చేశారు. కానీ నక్షత్ర నువ్వు మాత్రం ఫినిష్ చేసే దాంట్లో నేను కోతిలాగా అస్సలు చేయలేదు. చాలా డీసెంట్గా రిలాక్స్గా తిన్నావు అనమాట, బేసిక్గా ఒక లంచ్ తింటున్నట్టు. కోతిలాగా వీళ్ళిద్దరూ బాగా గోక్కుని బాగా తిన్నారు. నేను ప్లేట్ తీసుకోబోతుంటే ఈ కోతి నిజంగానే కోతిలాగా నన్ను అని, ఈ కోతి మాత్రం ప్లేట్ తీసేసుకున్నా పర్లేదు, నేను పేర్లు కూర్చుకుంటూ బిజీగా ఉన్నాను అన్నట్టు చేసింది. సో విత్ ఎక్స్ప్రెషన్స్ కోతిలాగా బాగా ఇన్ టైం చేసింది సో మనం చూసాం కోతిలాగా ఎవరు బ్రహ్మాండంగా జీవించేశారో. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మీనా కుమారి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో యూ ఆర్ ఇవాల్టి ఎపిసోడ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్. అలాగే వారి తరఫు నుంచి 1 గ్రామ్ గోల్డ్ కూడా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ప్రియాంక వాజ్ ఆల్సో వెరీ గుడ్. బాగా చేసావు. నెక్స్ట్ టైం నుంచి నీ అట్టుపళ్ళు ఎవరిని తీసుకొని అదే కోతి లక్షణం. ఓకే, సో టాస్క్ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసి టైటిల్ కూడా గెలిచేస్తున్నావు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీనా కుమారి. థ్యాంక్ యూ. దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. థర్డ్ రౌండ్
లో ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉందో వాళ్ళు మాత్రమే రాజుగారి గదికి ఎంట్రీ పొందుతారు. ఇప్పటివరకు డ్రాప్ బాక్స్ లో ఎంత బంగారం ఉందంటే 12 గ్రాముల బంగారం. సో రాజుగారి గదిలో ఈ 12 గ్రాముల బంగారం రైట్ గా గెస్ట్ చేస్తే ఇంటికి తీసుకువెళ్ళగలిగే ఆ లక్ష్మి ఎవరంటే స్కోర్స్ చూసేద్దాం కదా. And now welcome to the fourth and the final round. రాజుగారి గది. సో నీ దగ్గర ప్రస్తుతం 7 గ్రాముల బంగారం ఉంది. డ్రాప్ బాక్స్ లో 12 గ్రాముల బంగారం ఉంది. సో నేను చేసేది మీకు తెలుసు కదా, రాజుగారి గదిలోకి వెళ్ళి డోర్ నెంబర్ 1, 2, 3 ఏదో ఒక డోర్ వెనకాల ఈ 12 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ పెడతాను. బయటకు వచ్చిన తర్వాత మీకు 2 ఛాన్సెస్ ఇస్తాను. ఫస్ట్ ఛాన్స్ లోనే కరెక్ట్ డోర్ ని గెస్ట్ చేయగలిగితే 12 గ్రాముల బంగారం మొత్తం మీదే. సెకండ్ ఛాన్స్ లో గెస్ట్ చేస్తే 50% మీది, 50% వీకెండ్ లక్ష్మి కోసం డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెట్టేసా. ప్రియాంక డోర్ నెంబర్ 1, 2, 3 ఏ డోర్ వెనకాల ఉందో గెస్ట్ చేసే పని నీదే. బాగా ఆలోచించి నెమ్మదిగా చెప్పు. నెంబర్ 1. డోర్ నెంబర్ 1. సో ఐ షో ఒకసారి కాన్ఫిడెంట్ గా చెప్పు. ఎస్, డోర్ నెంబర్ 1. ఓకే, సో ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 1. ఓకే, సో డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ అయిపోయింది. నీకేమనిపిస్తోంది మీనా? డోర్ నెంబర్ 3. 3లో ఉంది అనిపిస్తోందా? నక్షత్ర? 2. ప్రియాంక చెప్పినట్టు డోర్ నెంబర్ 1 వెనకాల ఉంటే మొత్తం 19 గ్రాముల బంగారంతో ప్రియాంక వాళ్ళ ఇంటిని బంగారం చేసుకోబోతుంది. చూసేద్దామా? ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. ప్రియాంక డోర్ నెంబర్ 1లో లేదు. ఫస్ట్ ఛాన్స్ కోల్పోయావు. అంటే డోర్ నెంబర్ 2 లేదా డోర్ నెంబర్ 3 వెనకాల ఉంది. ఇప్పుడు కనుక రైట్ గెస్ చేస్తే సగం బంగారం అంటే 6 గ్రాముల బంగారం నీకు, 6 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మి కోసం డ్రాప్ బాక్స్లో జమ అయిపోతుంది. ఫస్ట్ ఛాన్స్ పోయింది. సెకండ్ ఛాన్స్ ఉంది, 50% వస్తుంది. థర్డ్ ఛాన్స్ లేదు. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. డోర్ నెంబర్ 2 అనుకుంటున్నావా? ఫ్రీజ్ చేద్దామా? పక్కా? దీని తర్వాత ఛాన్స్ లేదు. షో? ఎస్, డోర్ నెంబర్ 2. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. సో మీనా డోర్ నెంబర్ 3 అనుకుంది. నక్షత్ర అనుకున్నట్టు డోర్ నెంబర్ 2లో ఉంది అనుకుంటోంది. ఎవరి గెస్ కరెక్ట్ అవ్వబోతోంది? ప్రియాంక నువ్వు చెప్పు. డోర్ నెంబర్ 2 ఓపెన్ చేయనా, డోర్ నెంబర్ 3 ఓపెన్ చేయనా? టూ ఓపెన్ చేయండి. సో నీ చాయిసే ఓపెన్ చేయనా?
All right. Please open door number 2. I'm so sorry. డోర్ నెంబర్ 2 లో లేదు. అంటే డోర్ నెంబర్ 3 లో ఉంది డ్రాప్ బాక్స్ లో. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. మీనా కుమారి గెస్ ఇస్ రైట్. డోర్ నెంబర్ 3 లో ఉంది బంగారం. ఈ వారం సోమవారంలో స్టార్ట్ అయిన మన ఈ ఎపిసోడ్ లో 12 గ్రాముల బంగారం జమ అవుతూ స్టార్ట్ అయిపోయింది. బట్ వెరీ వెల్ ట్రైడ్ ప్రియాంక. మీ అదృష్టం మీకు హెల్ప్ చేయలేదు, కానీ మీరు మీ స్వయం కృషితో సంపాదించిన 7 గ్రాముల బంగారం మీ సొంతం. కంగ్రాచులేషన్ మీనా, ప్రియాంక అండ్ నక్షత్రం. థ్యాంక్ యూ సో మచ్ గోల్డ్ రష్ కి వచ్చినందుకు, నాకు బోల్డ్ అని మెమరీస్ అందించినందుకు. థ్యాంక్స్ లాట్. కమ్ హియర్. సో ప్రియాంక ఈరోజు ఎపిసోడ్లో రాజుగారి గదికి ఎంటర్ అయిపోయింది. చాలా చక్కగా ఆడింది, 7 గ్రాముల బంగారం గెలుచుంది. కాకపోతే అదృష్టం అంతగా సపోర్ట్ చేయలేదు, కాబట్టి డ్రాప్ బాక్స్ లోని బంగారం వీకెండ్ లక్ష్మికి సొంతం, 12 గ్రాముల బంగారం. బట్ ప్రియాంకకి 7 గ్రాములు, మీనా కుమారికి 3 గ్రాములు అండ్ అలాగే నక్షత్రకి 5 గ్రాముల బంగారంతో మీ ఇంటిని బంగారం చేసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. మరి థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూసేద్దామా? Yes, congratulations. లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చిన లక్ష్ములందరూ ఇంటికి తీసుకెళ్ళిపోయారు బోల్డంత బంగారం. మరి ఈ వారం 12 గ్రాముల బంగారంతో వీకెండ్ లక్ష్మికి బోని స్టార్ట్ అయిపోయింది. మరి ఈరోజు బాయ్ చెప్పే ముందు అనసూయ నోట బంగారు మాట ఏమిటంటే, బేసిక్గా దాల్చిన చెక్క మనం బిర్యానీలో, పులావులలో ఎక్కువగా వాడుకుంటాం. కానీ ఈ దాల్చిన చెక్క కనుక ఎవ్రీడే ఏ కూరలోనో ఎక్కడైనా కొంచెం యాడ్ చేసుకుంటే మెదడుకి చురుకుదనం బాగా పెరుగుతుందట. అలాగే మీ వయసు బయట పడకుండా మేనేజ్ చేసే దాంట్లో ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అంటారు. అదేనా? తెలుసుకున్న తర్వాత నేను ఫాలో చేయడమే. సో ఆ మెదడుకి చురుకుదనంతో పాటు వయసు బయట పెట్టనీయకుండా, అలాగే వెయిట్ లాస్కి కూడా దాల్చిన చెక్క హెల్ప్ చేస్తుంది. ముందే తెలిస్తే బాగుండు కదా, ఇంకా ట్రై దీనిలా అయిపోయిందండి. సో ఇదండి వాటి గోల్డ్ రష్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. బోల్డ్ అంత బంగారం సొంతం చేసుకుందాం. ఏమంటారు? బాయ్ బాయ్, సీ యు టుమారో.